ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన శుభ ఫలితాలైతే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా తెలివితేటలతో చక్కటి నిర్ణయాలతో ముందు చూపుతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. అంటే మీరు ఏ పని చేపట్టినప్పటికీ ఆ పనిలో మీ ఆలోచన విధానం అనేది చాలా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్తుందండి. అంటే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారు. ముందు చూపుతో ఈ పని చేస్తే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి, ఎట్లాంటి మార్గంలో మేము వెళ్ళాలి అనే ఒక మంచి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అదే విధంగా ప్రతి పనిలో కూడా లాభపడే అవకాశం కూడా ఉండబోతుందండి. రెండు చేతుల సంపాదించుకునే అవకాశం అయితే లభిస్తుంది. అంటే ఆర్థికంగా మీరు నిలదొక్కుకోగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా ఎంతో తెలివైన నిర్ణయాలతో పాటు ఆర్థికంగా మీరు ప్రతి విషయాన్ని కూడా ఎంతో కూలంకుషంగా ఆలోచించుకోగలుగుతారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలను ఎంతో తెలివితేటలతో చేసుకోగలుగుతారండి. చక్కగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ఆలోచనలు చేసుకోవటం, లేదా ఆదాయ మార్గాలను పెంచుకోవటం, మరింతగా పనుల పట్ల శ్రద్ధను చూపిస్తూ మరింత రెట్టింపైన ఉత్సాహంతో పనులను ముందుకు తీసుకువెళ్ళటం, వాటిలో లాభాలను పొందటం, ఈ విధంగా మీరు ప్రతి అడుగును కూడా ఆచితూచి వేసుకోగలుగుతారు. అదే విధంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారండి. చక్కగా పొదుపు ఏదైతే ఉందో డబ్బును పొదుపు నిల్వలలో ఉంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కగా మీరు పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. ఇటువంటి విధంగా ప్రతి ప్రణాళికను కూడా వేసుకోగలుగుతారండి. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీ తెలివైన నిర్ణయాల ద్వారా, మీ ముందు చూపు ద్వారా ప్రతి ఖర్చును కూడా ఇది అవసరమా లేదా అని బేరీజు వేసుకోగలిగినంత ఆవశ్యకత అయితే మీలో ఉంటుంది. అటువంటి తెలివైన నిర్ణయాలతో ఇది అవసరమైన వాటిని ముందుకు తీసుకువెళ్తారు, అనవసరమైన వాటిని కొన్నింటిని తగ్గించుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి పనిని కూడా మీరు ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీకు చుట్టూ ఉన్న వాతావరణం కూడా సహకరిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపైన కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనాన్ని చేసుకోవటం, చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం మీకు మరింత ప్రశాంతతను అయితే చేకూరుస్తుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం, వారి పనుల నిమిత్తం కొన్ని కొత్త చోట్లకు వెళ్ళటం కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. వ్యాపార వ్యవహారాలలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వృత్తిరీత్యా కొన్ని పరిస్థితుల బట్టి మీ యొక్క ప్రతి పనిని కూడా మెలకువతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే ఏ పని చేస్తున్నారో దానిని మీ యొక్క ఏదైతే వృత్తి ఉందో దానిలో ఇంకా మీరు లాభపడేందుకు, ఇంకా మీరు ముందు అంచెలో ఉండేందుకు చక్కగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు విజయాన్ని అయితే చేకూర్చబోతుంది. పెద్దల యొక్క సలహాలను ప్రతి విషయంలో తీసుకోగలుగుతారండి. కొంతవరకు దూర ప్రయాణాలను చేయవలసి వస్తుంది. అటువంటి విషయంలో ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో సునాయాసంగా కొనసాగించుకుని తిరిగి రాగలుగుతారు. చక్కగా లాభాలతో మీరు రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. వెళ్ళిన చోట కూడా సత్ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. మీరు అన్ని విధాలుగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి తీసుకోగలుగుతారు. అయితే కొంతవరకు మీ నిర్ణయాలను వ్యతిరేకించే వ్యక్తులు కానీ, మిమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వ్యక్తులు కానీ మీ పక్కనే ఉండబోతున్నారండి. అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. వారు ఏదైనా చెప్పినప్పుడు విననట్టు మీరు మీ పనుల పట్ల శ్రద్ధలను చూపించుకుంటూ వెళ్ళిపోవటం, లేదా మీరు అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకోవటం, ఇట్లాంటివి చేయటం వల్ల మీ యొక్క పనులకు ఎటువంటి ఆటంకము ఉండదు. మీ యొక్క పనులన్నీ కూడా సజావుగా సాగటమే కాకుండా భవిష్యత్తులో కూడా వారి వలన మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండబోతుందండి.
బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు జరిపేవారు కూడా కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఎటువంటి షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, మధ్యవర్తిత్వాలు వహించటం కానీ, ఇట్లాంటివి చేయకుండా మీరు జాగ్రత్త పడటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజైతే ప్రశాంతంగా మీరు గడుపుకోగలుగుతారు. అంతేకాకుండా చక్కగా విజయాలను కూడా పొందగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు మీకు మద్దతుగా ఉండడం, మీతో పాటు కలిసి ఏకీభవించడం, ప్రతి విషయంలో మీ వెన్నంటే ఉండటం, చక్కగా మీ మీ యొక్క నిర్ణయాలను గౌరవించడం, మానసికంగా మీకు మరింత ప్రశాంతతను, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, జాగ్రత్తలను వహించటం వలన రోజువారీ కార్యకలాపాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించుకోగలుగుతారు. అనుకున్న పనులన్నింటినీ కూడా సకాలంలో ముందుకు నడిపించుకోగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశివారు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఎంతో విజయాలతో సంతోషంగా మీరు కోరుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా తరగతి గదిలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు కోరుకున్న స్థానంలో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో కొత్త నిర్ణయాలతో మరింతగా పెట్టుబడులను పెట్టగలుగుతారు. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పనిలో భారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా లావాదేవీలు జరిపి ముందుకు నడిపించుకోగలుగుతారు. ప్రణాళికలు వేసుకుంటూ చక్కగా వ్యాపారాన్ని విస్తరణ చేయగలుగుతారండి. అంతేకాకుండా మీ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. అనుకున్న సమయానికల్లా లాభాలతో వ్యాపారాన్ని సంతోషంగా నడిపించుకోగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలతో ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని విధాలుగా చక్కగా ముందుకు తీసుకువెళ్తూ పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు, సన్నిహితుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారండి. శుభప్రదమైన విషయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కటి మెలకువలను పాటిస్తూ మీరు కోరుకున్న సమయానికల్లా మీ విధులను నిర్వర్తించి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందంజలోకి నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా మీ జీవిత భాగస్వామికి నచ్చే విధంగా ఉండబోతుందండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం, మీ ఇద్దరి పట్ల ఒకరికొకరు అంకిత భావంతో ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. చక్కటి ఆనందకరమైన వాతావరణంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలైతే రానున్నాయండి. ప్రతి నిర్ణయాన్ని కూడా భవిష్యత్తుకు అవసరమైన విధంగా మీరు ఈరోజు తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివైన విధంగా తీసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో చాకచక్యంతో అమలుపరచగలుగుతారు. 10 మంది మేలు కోరే విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మధ్యవర్తుల ద్వారా ఏదైనా అనుకూల విషయాలలో నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి శుభ ఫలితాలతో అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన శుభ ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.